హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మేక తలకాయ కర్రీ చూపించబోతున్నాను. ఈ స్టైల్లో కనుక చేశారంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ అలానే 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీకు ముదురుగా ఉన్న మేక తలకాయ అయితే ఖచ్చితంగా మీరు కుక్కర్ని పెట్టుకోవాలి. నేను లేతగా ఉన్న తలకాయ కూర తీసుకున్నాను కాబట్టి కుక్కర్ కాకుండా గిన్నెలోనే డైరెక్ట్గా చేసేసుకుంటున్నాను. ఆనియన్ అన్నీ కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి సాఫ్ట్గా అయ్యి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా జాజికాయ పొడి, అంటే ఒక అర చెక్క వరకు అరసగం కాయని జాజికాయ పొడిని బాగా పొడి చేసి వేసుకోవాలి. తలకాయ కూరకి జాజికాయ పొడే మనకి ఎక్కువ టేస్ట్ ఉంటుంది. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ కూర అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. క్లీన్ చేసి నీట్గా ముందే మనం శుభ్రంగా వాష్ చేసి తీసుకున్న తలకాయ కూర మొత్తం ఇందులో వేసుకుని బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. మనకి ఇందులో కొంచెం వాటర్ వచ్చి మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా డ్రై అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనకి కర్రీలో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో స్పైసీకి మనం ఎంతైతే కారం తింటామో అంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అయితే కారం ఎక్కువ పట్టదు. ఒక 2 స్పూన్స్ వరకు కారాన్ని వేసుకోండి. చూసుకొని తర్వాత అయినా మీరు వేసుకోవచ్చు. ముందే ఒకేసారి వేసుకోకండి. ఒక 2 స్పూన్స్ కారాన్ని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పుని వేసుకోండి. రాళ్ళ ఉప్పు అయితే బాగుంటుంది. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకోకండి. మనం ఇది కూడా చూసుకునే వేసుకోవాలి. ఇలా రాళ్ళుప్పు కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిపి బాగా వేడిగా ఉన్న వాటర్ని యాడ్ చేసుకోండి. హాట్ వాటర్ వేసుకుంటే మనకి మటన్ అంతా కూడా బాగా ఉడికిద్ది అనమాట. అంటే మనకి తలకాయ కూర అంతా బాగా ఉడికిద్ది. ఇలా హాట్ వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒక 2 స్పూన్స్ వరకు జీలకర్ర ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ చూసుకుని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని ఇంకొంచెం ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేటట్టుగా ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా మనకి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. మీకు ఇలా కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. ఇంకొంచెం గ్రేవీ కావాలంటే ఉంచుకోవచ్చు, లేదు అంటే ఇంకొంచెం దగ్గరికి కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకి తలకాయ కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.